కొన్నిసార్లు మనం చేసిన తప్పే మన జీవితంలో చేసిన అతిపెద్ద గొప్ప పని అవుతుంది. పెన్సిలిన్ కథ అలాంటిది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పేరును ఎక్కడో విన్నట్టుంది కదా. అతను ఎవరో కాదు, గొప్ప శాస్త్రవేత్త. అతను కొన్ని రోజులుగా తన ల్యాబ్ లో బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ముఖ్యమైన పని వల్ల అతను ఈ ల్యాబ్ ను శుభ్రం చేయకుండానే వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఇతను ఎక్స్పెరిమెంట్ కోసం ఉంచిన బ్యాక్టీరియా దగ్గర పచ్చగా ఏర్పడింది. సాధారణంగా ఎవరైనా కూడా ఇది చెత్త అని పడేస్తారు, కానీ అతను ఒక చిన్న విషయం గమనించాడు. పచ్చగా ఉన్న చోట ఎటువంటి బ్యాక్టీరియా కూడా లేదు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ పచ్చని పదార్థం బ్యాక్టీరియాను చంపుతుంది అని. ఆ పచ్చగా ఉన్నదాన్ని మనం ఫంగస్ అంటాము. ఆ చిన్న అబ్జర్వేషన్ నుండి పుట్టింది ఈ పెన్సిలిన్. ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయోటిక్. ఒక ల్యాబ్ నిర్లక్ష్యం కొన్ని కోట్ల ప్రాణాలను కాపాడగలిగింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటే: ప్రతి తప్పు కాదు, ప్రతి ఓటమి అంతం కాదు. కొన్నిసార్లు మనం వేస్ట్ అనుకున్నదే మన జీవితాన్ని మార్చే అవకాశం అవుతుంది. ఒకవేళ నీ జీవితంలో నువ్వు దేన్నైనా తప్పు అని భావిస్తే 1కి 2 సార్లు ఆలోచించు. బహుశా అదే నీ పెన్సిలిన్ అయి ఉండొచ్చు. థింక్ అబౌట్ ఇట్.